హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో కాఫీకి పుట్టినిల్లైన ఆఫ్రికాలోని ఇథియోపియా అనే దేశంలో వాళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలో కాఫీ గింజలతో కాఫీ ఎలా తయారు చేస్తారో చూద్దాం. ఈ కాఫీకి ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన కాఫీగా పేరుంది. కాఫీ గింజల్ని మార్కెట్ నుండి తీసుకొచ్చి క్లీన్ చేసి రోస్ట్ చేయడం, ఆ కాఫీ గింజల్ని పొడి చేయడం, ఆ పొడితో కాఫీ తయారు చేసి వాళ్ళ ట్రెడిషనల్ పద్ధతిలో ఆ కాఫీని సర్వ్ చేసే వరకు అన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఈ కాఫీని తయారు చేయడంలో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, కాఫీ గింజల్ని మార్కెట్ నుండి తీసుకొచ్చి మంచిగా వాటర్తో బాగా కడుగుతారు. కడిగిన తర్వాత దాన్ని బొగ్గుల పొయ్యి పైన, ఖచ్చితంగా బొగ్గుల పొయ్యినే యూజ్ చేస్తారు, బాగా రోస్ట్ చేస్తారు. వాటి కలరు చూడండి, లైట్ గ్రీన్ కలర్ నుండి బ్లాక్ కలర్గా మారే వరకు రోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ వరకు పడుతుందండి. ఇక్కడ కాఫీ తాగడం అనేది వీళ్ళ దినచర్యలో భాగం. డైలీ ఒకసారి నుండి 2 సార్లు మినిమం తాగుతారు ఇక్కడ అందరూ. అందుకే ప్రతి ఒక్కరింట్లో కాఫీ చెట్లు ఉంటాయి. అట్లాగే ఇక్కడ ప్రజలు గ్రీనరీకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకే వీళ్ళ ఇళ్లలో కాఫీ చెట్టుతో పాటు ఫ్రూట్స్, పూల మొక్కలు, షోకేస్ మొక్కలు ఖచ్చితంగా పెంచుతారు. దీనివల్లనే ఇక్కడ చాలా రకాల పక్షులు, చాలా రకాల కీటకాలు మనకు కనిపిస్తుంటాయి. ఇక్కడ ఈ 2 పక్షులు వాటర్ తాగడానికి ట్యాప్ దగ్గరకు వచ్చి ఆడుకుంటున్నాయి. ఇప్పుడు కాఫీ తయారీలో రెండవ స్టెప్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పటి వరకు మనం రోస్ట్ చేసిన గింజల్ని పొడి చేస్తారు. ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే కాఫీ గింజలు చాలా గట్టిగా ఉంటాయండి, చిన్న చిన్న రాళ్ళలాగా చాలా గట్టిగా ఉంటాయి. అవి పొడి అవ్వాలంటే చాలా ఎనర్జీ అవసరం. అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే, కాఫీ గింజల్ని దంచడానికి రోలు కర్రది వాడినా దాన్ని దంచడానికి మాత్రం ఇనుప రోకల్ని వాడతారు. లేదంటే కాఫీ గింజలు పొడి అవ్వడం చాలా కష్టం. ఇనుప రోలుతో ఈ కాఫీ గింజల్ని దంచడం కొంచెం కష్టమైన పనే. అందుకే ఈ వీడియో చేయడానికి మనకు సహకరించిన ఇథియోపియా మహిళ ఈ కాఫీ గింజల్ని పొడి చేయడానికి వాళ్ళ అబ్బాయి సహకారాన్ని తీసుకోవడం మనం ఇక్కడ చూడొచ్చు. కాఫీ గింజల్ని పొడి చేస్తున్నప్పుడే మనకు ఏం చేస్తారంటే, వీళ్ళు కెటిల్లో, ఐరన్ కెటిల్లో కాఫీ తయారు చేయడానికి వాటర్ని బాయిల్ చేసుకుంటారు. అంతేకాకుండా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఆ పొడి అనుకున్నంత మెత్తగా, అనుకున్నంత కన్సిస్టెన్సీ వచ్చిందో లేదో చెక్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. ఇక్కడ ఈ చెయ్యిలో చూడండి, మనం రోస్ట్ చేసిన కాఫీ గింజల్ని ఆల్మోస్ట్ ఒక 15 నిమిషాల నుండి దంచుతూ ఉంటే ఎంతవరకు పొడి అయిందో చూడండి. అయితే కాఫీ పొడి ఇంకా మనకు రెడీ కాలేదండి. అందుకే ఈమె ఈ కాఫీ పొడిని ఒకసారి చెక్ చేసి వాళ్ళ అబ్బాయికి చెప్తుంది ఇంకా కొంచెం మెత్తగా దంచమని. మనం కాఫీ కోసం ఇనుప కెటిల్లో పెట్టుకున్న వాటర్ కూడా బాయిల్ అయిపోయినాయి. అయితే ఇక్కడ ఇనుప కెటిల్లను ఎందుకు అంటున్నానంటే, వీళ్ళు ముఖ్యంగా 2 రకాల కెటిల్ వాడతారు. ఒకటేమో వాటర్ బాయిల్ చేసుకోవడానికి ఇనుపది, రెండోది కాఫీని సర్వ్ చేయడానికి, కాఫీని తయారు చేయడానికి వీళ్ళు మట్టితో, వీళ్ళ సాంప్రదాయ పద్ధతిలో, ట్రెడిషనల్ పద్ధతిలో తయారు చేసిన మట్టి కెటిల్ని వాడతారు. ఈ మట్టితో తయారు చేసిన కెటిల్కి క్యాప్ కూడా కర్రతోనే తయారు చేస్తారు, వుడెన్ క్యాప్. ఈ మట్టిది తర్వాత వుడెన్ క్యాప్ వాడడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, కాఫీ ఎక్కువసేపు వేడిగా ఉండడానికి. ఇక్కడ మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ నుండి దంచితే ఇప్పుడు కాఫీ పొడి రెడీ అయింది. అయితే ఈ కాఫీ పొడి కన్సిస్టెన్సీని కరెక్ట్గా కాఫీ పొడి రెడీ అయిందా లేదా అని ఎట్లా చెక్ చేస్తారంటే, ఒక స్పూన్లో తీసుకొని ఇలా ఎగరేస్తారు, అది పొడి పొడిగా కిందికి పడాలి, అప్పుడు కాఫీ పొడి రెడీ అయినట్టు. ఇక నెక్స్ట్ కాఫీని తయారు చేయడం. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ ఇనుప కెటిల్లో మనం బాయిల్ చేసుకున్న వాటర్ని ఈ మట్టి కెటిల్లో పోస్తారు, దీంట్లో కాఫీ పొడిని కలుపుతారు. అయితే మనం కలిపిన కాఫీ పొడి ఈ నీళ్ళకి సరిపోయిందా లేదా అని ఎలా చెక్ చేస్తారంటే, కొంచెం ఆ కాఫీ పొడి కలిపిన నీళ్ళని కింద పోస్తారు. దాని రంగును బట్టి వాళ్ళకి తెలిసిపోతుంది ఇంకా కాఫీ పొడి కలపాల్సిన అవసరం ఉందా లేదా అని. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది. ఇంతకు ముందు మనం కలిపిన కాఫీ పొడి ఆ కెటిల్లోని వాటర్కి సరిపోలేదు, అందుకే ఆమె ఇంకొంచెం కాఫీ పొడిని కలుపుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ మట్టి కెటిల్లోని కాఫీని కొంచెంసేపు వేడి చేస్తారు. ఒక 10 నిమిషాల వరకు వేడి చేసిన తర్వాత మరి కాఫీ స్ట్రాంగ్గా ఉందా, లైట్గా ఉందా, దాని టేస్ట్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ మహిళ అందులోంచి కొంచెం కాఫీ తీసుకొని టేస్ట్ చేసింది. ఆ కాఫీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టుంది, అందుకే ఆమె ఇంకా కొన్ని వాటర్ అందులో కలిపింది. కెటిల్లోని కాఫీ ఎలా బాయిల్ అవుతుందో ఒకసారి ఆ క్యాప్ తీసి చూద్దాం. ఈ రకంగా కెటిల్లోని కాఫీని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేస్తారు. ఇప్పటికి మన కాఫీ రెడీ అయింది. ఇప్పుడు మనం
ఇథియోపియా వాళ్ళ ట్రెడిషనల్ వేలో కాఫీని సర్వ్ చేసే విధానాన్ని చూద్దాం. ఇక్కడ మనం వాళ్ళ ఇంటి లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూడొచ్చు మనం ఇథియోపియాలో ప్రతి ఒక్కరింట్లో కాఫీ తాగడానికి ఈ సెటప్ ఖచ్చితంగా ఉంటుంది. వుడ్తో తయారు చేసిన కాఫీ కప్ హోల్డర్, దాని పక్కనే మట్టి కెటిల్లో ఇప్పటి వరకు తయారు చేసిన కాఫీ. ఇక్కడ మనం ఇంకో విషయం చూడొచ్చు, అక్కడ ఒక గడ్డి కనిపిస్తుంది మనకి, అది లెమన్ గ్రాస్. ఇక్కడ ఖచ్చితంగా ఏ ఫంక్షన్ అయినా, ఏ సెరమనీ అయినా, ఎలాంటి ఒకేషన్ అయినా వీళ్ళు ఖచ్చితంగా ఈ గడ్డిని కోసి వాళ్ళ ఇల్లంతా చల్లుతారు. ఈ గడ్డి గ్రేట్నెస్ ఏంటంటే మంచి లెమన్ లాంటి వాసనే కాకుండా ఎలాంటి ఈగలు, దోమలు, కీటకాలు రావు. ఎలాంటి మ్యారేజెస్ ఉన్న వాళ్ళ ఇంట్లో, ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ఒకేషన్ అయినా, ఎలాంటి ఫెస్టివల్ అయినా ఇల్లంతా ఈ గడ్డిని తీసుకొచ్చి చల్లుతారు. అలాగే ఇక్కడ రెస్టారెంట్లలో, కాఫీ షాపుల్లో ప్రతిరోజు ఖచ్చితంగా మార్నింగ్ ఓపెన్ చేయగానే ఈ గడ్డిని జల్లి పెడతారు. ఇప్పుడు మనం కాఫీ సర్వ్ చేసే విధానాన్ని చూడొచ్చు. మొదట కాఫీ కప్పుల్లో చక్కెర వేస్తారు. తర్వాత కప్పులలో కొంచెం కాఫీని పోసి చక్కెర కరిగేదాకా కలుపుతారు. అప్పుడు ఆ కప్పుల్లో కాఫీని నిండుగా నింపుతారు. ఆ పక్కనే బ్రెడ్ కూడా మనం చూడొచ్చు. ఇథియోపియాలో చాలా వరకు కాఫీతో పాటు బ్రెడ్ తినడానికి ఇష్టపడతారు. ఇక కాఫీని ఇంట్లోని పెద్దవాళ్లకు మొదటగా ఇస్తారు, ఆ తర్వాత అందరికీ సర్వ్ చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇప్పటి వరకు మనం తయారు చేసిన కాఫీ కలర్ ఎలా ఉందో. ఆ పక్కన బ్రెడ్ను కూడా చూడొచ్చు. ఇది కూడా ఇంట్లోనే ట్రెడిషనల్ వేలో తయారు చేసిన బ్రెడ్. గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, బార్లీ, రాగులు, సజ్జలు లాంటి వాటితో తయారు చేయబడిన మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇదే మనం ఇప్పటి వరకు తయారు చేసిన కాఫీ. దీని టేస్ట్ మాత్రం చాలా 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 బాగుందండి. ఇది తయారు చేస్తున్నప్పుడు వచ్చిన వాసన నాకు తెలిసి పక్కనున్న ఒక 4-5 ఇళ్ళ వరకు ఇల్లుండొచ్చు. మంచి ఎక్సలెంట్ సువాసన, మంచి స్వీట్ స్మెల్ అండి. అందుకేనేమో ఈ ఇథియోపియా కాఫీని వరల్డ్లోనే టేస్టియెస్ట్ కాఫీ అంటారు. ఈ దేశంలో పండించే కాఫీ చాలా చాలా హై క్వాలిటీ ఉంటుందండి. అందుకే ప్రపంచంలోని ఆల్మోస్ట్ చాలా దేశాలకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. ముఖ్యంగా USA, జర్మనీ, సౌదీ అరేబియా, జపాన్, సౌత్ కొరియా లాంటి చాలా దేశాలు వీళ్ళ కాఫీనే వాడతారు. ఇథియోపియా ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 6,500 కోట్ల రూపాయల కాఫీని ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రకంగా కాఫీ గింజలను పొడి చేసి తయారు చేసిన కాఫీని తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాలంటే బాడీలోని ఫ్యాట్ను కరిగిస్తుంది, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయపడుతుంది, మైండ్ని చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుతుంది. మన నెక్స్ట్ వీడియోలో ఇథియోపియా యొక్క ముఖ్యమైన ఆహారం ఇంజరా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. మనకు రైస్, చపాతీ ఎలానో వీళ్ళకి ఈ ఇంజరా అలాంటిది. ఇది చూడ్డానికి మన దోశ లాగుంటుంది. ఈ వీడియోను చూసినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఎంకరేజ్ చేస్తారని, అలాగే ఈ వీడియోలని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.